భూభారతి పోర్టల్లో అక్రమంగా 22,000 ఎకరాల భూ బదలాయింపులు జరిగాయని విమర్శించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. భూ యజమానులకు సంబంధం లేకుండానే భూ బదలాయింపు చేసుకునేలా భూభారతి పోర్టల్లో మార్పులు చేశారు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజల హక్కులను కాలరాస్తూ ఉన్నారని ధ్వజమెత్తారు. భూభారతి పోర్టల్లో అక్రమంగా దాదాపుగా 22,000 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అంటే 22,000 మందికి చెందిన భూములు వాళ్లకు తెలియకుండానే, వాళ్ళ ప్రమేయం లేకుండానే వేరే వాళ్లకు బదలాయించబడ్డాయి. ఇందులో నిషేధిత భూముల జాబితాలో పెట్టబడిన భూములు కానీ, లేకపోతే అసైన్డ్ భూములు కానీ, లేకపోతే ప్రభుత్వ భూములు కానీ, ఈ భూములని కూడా పెట్టడం జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అర్జెంటుగా మీరు నైతిక బాధ్యత వహిస్తూ ఈ 10,000 కుంభకోణం గురించి, 10,000 కోట్ల కుంభకోణం సంబంధించి మీరు అర్జెంటుగా రాజీనామా చేసి నిజాలు ప్రజల ముందర పెట్టాలి. మూడవది, ఈ కేసులో అర్జెంటుగా పోలీసు దర్యాప్తు ప్రారంభించాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.